అందరికీ నమస్కారం. నా పేరు నాగటి సాంబరావు, మన అగ్నివల్లి కులక్షేత్ర ప్లస్ వ్యవస్థాపక అధ్యక్షుడు. ఈరోజు మన బీసీలు 151 కులాలు, అంటే నా దగ్గర ఉన్న లిస్ట్ ప్రకారం 151 కులాలు ఉన్నాయి. 52% పైన, కొంతమంది 56% అంటారు, కొంత 54% అంటారు. సో 52% పైన ఉన్నారు. మన కులాలు 52% పైన ఉన్నవండి. 151 కులాలు ఉండి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అవుతున్నా కానీ మనకి ఇటువంటి సమస్యలు జరుగుతున్నాయంటే ప్రతి చోట సమస్యలు ఒక్కసారి మనం చూసుకుంటే కులగణన రాష్ట్రంలో ప్రతి చెట్టుకి అలాగే ప్రతి పశువుకి కూడా లెక్కలు ఉన్నాయండి. కానీ మన రాష్ట్రంలో మన కులానికి మన కులస్తులు మనుషులకి ఎంత లేకుండా ఉన్నాయి పాలిస్తున్నారు అనేది నేటి ప్రభుత్వాలు చూసుకోవచ్చు. రెండో విషయం వచ్చేసి మనం అందరం కలిసి మన ఓట్లు వాళ్ళకేసి వాళ్ళని మనం రాజ్యాధికారం ఇచ్చి మనకి రక్షణ కావాలని బీసీ రక్షణ సాధ్యం చేయాలని రాష్ట్రం అంతా పోరాటం చేస్తున్నాం. మనం వాళ్ళకి రాజ్యాధికారం ఇస్తున్నాం కానీ వాళ్ళకి మనం రక్షించిన చట్టం ఇవ్వట్లేదు. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చూసినా కానీ ఫేస్బుక్ లో కూడా అని అనకపోతే వాళ్ళని నడి రోడ్లో పెట్టి కొడుతున్నాం. ప్రతి చోట ఎక్కడో చోట ఏదో సమస్య జరుగుతూనే ఉంది. మరి ఇంతమంది ఉండి ఇన్ని కులాలు ఉండి ఇన్ని విధంగా ఎందుకు అవమానాలు పడుతున్నారు, ఇన్ని కష్టాలు ఎందుకు ఉన్నాయి? మరి మనం ఏమైనా చేయలేమా? అసలు బీసీల కోసం ఇంతకు ముందు కులాల కోసం ఎవరి కులం కోసం వాళ్ళు బాధపడుతున్నారు, మన బీసీల కోసం మనం ముందుకు వచ్చి చేయలేమా అని ఒకసారి బీసీల తరఫున బీసీ వేదిక ద్వారా మనం ఒక ప్రయత్నం చేద్దాం. ప్రతి కులం నుండి కలుపుకున్నామంటే ఏదైతే ఈ అగ్ర కులాలు ఓసీ కులాలు మన మీద అన్ని రకాల జరుగుతుంటే ఈ బీసీ కులాలలో కూడా రకరకాల కారణాలు ఉన్నాయి. కొంతమంది ఏమో ఈ ఏదైతే బీసీలలోనే ఓసీ కులాలు ఉన్నారో వాళ్ళు మమ్మల్ని దోచుకుంటున్నారని వాళ్ళు అంటున్నారు. కొంతమంది ఏమో ఈ అసలు మాకెక్కడ వస్తుంది, మాకే రావాల్సినే మాకు రావట్లేదు, మేము మిగతా కులాలను ఎక్కడ దోచుకుంటామని వాళ్ళు అంటున్నారు. ఏమో అసలు మేము ఇంకా సంచార జాతరకు ఉన్నాం. అసలు ఎంత దారుణం అంటే ఇప్పుడు అన్న చెప్తుంటే నిజంగా అసలు మనం స్వాతంత్రం వచ్చి స్వాతంత్రంలోనే ఉన్నామా, సమాజంలోనే బతుకుతున్నామా అనే విధంగా అనిపిస్తుంది. ఇంకా కొంతమంది ఏమో మేము మత్స్యకారులు అని అంటే ఎవరి సమస్యలు అనుకున్నాయి, ఎవరి సమస్యల కోసం వాళ్ళు పోరాడుతున్నారు. సో ఇన్ని సమస్యలకి ఒకే ఒక కారణం ఏంటంటే మనమందరం ఐక్యంగా లేకపోవడం. ఓసీల అగ్ర కులాలని కొంతమంది, వెనకబడిన బీసీ కులాలని కొంతమంది, మత్స్యకారులని కొంతమంది, జాతులని ఎంతమంది, ఎవరికి వారు మనం విడివిడిగా ఉండడం వల్ల మనందరం కలిసి ఎవరు ఎంతమంది ఉన్నా, ఎవరి జనాభా ఎంతమంది ఉన్నా, అది 5,000 కులంలో 5,000 మంది కావచ్చు, 50 లక్షల మంది కావచ్చు, మనందరం బీసీలో మనందరం కలిసి ఉండాలి. మనం ఎవరెంతమంది ఉన్నామో వారికి అంత అందించాలనే లక్ష్యంతో ఏర్పాటు చేసిందే ఈ బీసీ వేదిక. ఈ బీసీ వేదిక ఏ ఒక్క కులానితో కాదు, ఏ ఒక్క నాయకుడితో కాదు, ఈ కులంలోని ఈ రాష్ట్రంలోని 151 కులాలలో ఉన్న ప్రతి కులం నుండి వారి కులం మీద పూర్తి అవగాహన ఉండి వారికి ఏం కావాలి అనే పూర్తి నాలెడ్జ్ ఉండి అలాగే మనందరం కలిసి పనిచేయాలనే బీసీ భావాజాలం ఉండి సో ఈ 151 కులాల నుండి 151 వ్యక్తులను తీసుకొని ప్రతి ఒక్కరు మీ కులం నుండి ఒకరు ముందు రండి, మనం పోటీ చేద్దాం, మనం గెలిపొందుదామని వాళ్ళు మన దగ్గరికి వచ్చి ఓసీలు కూడా కలుపుకొని సో వాళ్ళకి ఎంతమంది ఉన్నారో వాళ్ళకన్నీ ఇచ్చే విధంగా మనం ముందుకెళ్ళాలి. ఆ విధంగా ఏర్పాటు చేయడానికి ఈ బీసీ వేదిక కాన్సెప్ట్ స్టార్ట్ అయింది. మనం ఈ బీసీ వేదిక కాన్సెప్ట్ స్టార్ట్ అయిన తర్వాత మన నంద బాబుజీ అన్న గారు, నాని అన్న, మన రమణ అన్న గారు, అలాగే మన రామప్రసాద్ అన్న గారు, మన శ్రీనివాస్ అన్న గారు, అలాగే మన అశోక్ అన్న గారు, అలాగే కలిసి పనిచేయాలి. మనం మత్స్యకారులు గారు, వెనకబడి కులాలు గారు, సంచార జాతర గారు, ఇంకా కొంతమంది ఓసీ అగ్ర కులాలు కానీ కాకుండా మనందరం కలిసి పనిచేద్దాం. మనందరం ఒకే మాట మీద ఉండాలి. మీరు ఎంతమంది ఉన్నారో మీరు అంతే తీసుకోవాలి, అంతే ఇప్పించాలి. అంతేగాని ఆ విధంగా పనిచేస్తూ అలాగే ఓసీలు కూడా వాళ్ళు ఎంతమంది ఉన్నారో వాళ్ళకి అంతే సమాజంలో సమన్యాయం చేసేదే ఈ బీసీ వేదిక అవ్వాలి. ఆ విధంగా మనం పనిచేయాలి. అందుకు అందరూ సిద్ధంగా ఉండాలి. ప్రతి ఒక్కరు కలుపుకోవాలి, ప్రతి ఒక్కరికి భాగస్వామ్యం చేయాలి. వాళ్ళు ఎంత ఉన్నారో అంత ఇచ్చే వరకు మనం నిలబడాలి, పోరాటం చేయాలి, దాన్ని సాధించాలి. అంతవరకు ప్రతి ఒక్కరు అంటే మనం బీసీ కాన్సెప్ట్ స్టార్ట్ అయిన తర్వాత మొట్టమొదటిగా 9 కులాలు వచ్చినాయి. ఆ 9 కులాలతో పాటు ఈ రోజు ఇక్కడికి ఇంకో 7 కులాలు యాడ్ అయినాయి. వీటితో పాటు ఈ సమావేశానికి రావాలనే ఉద్దేశం ఉన్నా కానీ
అనివార్య కారణాల వల్ల వస్తామని రాలేకపోయిన కమిటీలు 8 ఉన్నాయి. సో దాదాపు ఇప్పటికి 20 కమిటీలు అయినాయి. సో ఈ 20 కమిటీలతో మనం ఆగిపోకూడదు. 151 కులాలని కలుపుతుంది. ఏ కులానికి ఎంత కావాలో అంతకి ఇస్తుంది. ఇచ్చే వరకు మన బీసీ వేదిక వచ్చిన ప్రతి ఒక్కరూ నిలబడాలని కోసం మనం ఈ రోజు నుండి కృషి చేయాలని కోరుకుంటూ, ఎంతసేపు రాజకీయం కాదు, సమాజంలోకి వచ్చింది ప్రతి బీసీ బిడ్డకి ఇంతకు ముందు ఏం జరిగింది పక్కన పెడితే ఎంత ధైర్యంగా పెడుతున్నారంటే వాళ్ళు సోషల్ మీడియాలో పెట్టి అంటే కొట్టి వాళ్ళ కులం పేరు చెప్పి కొట్టి ఫేస్బుక్ లో పెడతారు. నీ దిక్కున్న చూడని చెప్పుకోవాలి. ఇంతకు ముందు బీసీలో లెక్క, ఇప్పుడు బీసీలో లెక్క, భవిష్యత్తులో మాత్రం ఏ బీసీ బిడ్డకి ఎక్కడ అన్యాయం జరిగినా డెఫినెట్ గా ఇవేంటో చూపిస్తాం. దానికి అందరూ సిద్ధంగా ఉండాలని కోరుకుంటూ, ఇంకోటి సో ఏదైతే మనకి చేతనైన సహాయం ప్రతి ఒక్కరు ప్రతి బీసీ బిడ్డకి మీకు చేతనైన సహాయం, మీరు ఆర్థికంగా కావచ్చు, అవసరాలు ఉన్న వాళ్ళకి, మీరు ఏదైనా బిజినెస్ చేస్తుంటే ఆ బిజినెస్ పరంగా జాబులు కావచ్చు, లేదా ఎవరైనా సాఫ్ట్వేర్ చేస్తుంటే అలా ప్రతి ఒక్కరు ఎవరికి చేతనైన సహాయం మన బీసీ పార్టీలకు అందించాలని మనసారా కోరుకుంటూ, సో 151 కులాలను కలిపే వరకు, రాజ్యాధికారం సాధించే వరకు ఈ బీసీ వేదిక నడుస్తుంది. నడిపించడానికి పెద్ద మన యువకులందరూ ఉన్నారు. దీనికి వీళ్ళతో సరిపోదు. ప్రతి ఒక్కరూ మీరు స్వచ్ఛందంగా ముందుకు రావాలి. అది మన కోసం, మన సమాజం కోసం, మన భారతదేశం కోసం. జై బీసీ, జై జై బీసీ.